దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని శనివారం జగిత్యాల పట్టణంలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్. కార్యక్రమ నిర్వాహకులు దయాల మల్లారెడ్డి, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఐలినేని వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు అవారి శివకేసరి బాబు, కోరగంటి రాము, తోట హరీష్, నాయకులు మొలస్తపు రాజన్న, కూసరి మల్లయ్య, చింత గంగాధర్, మధుకర్, భగవాన్, మహేష్, గంగారెడ్డి, సుధాకర్, సత్యనారాయణరావు, సుధీర్, గంగారెడ్డి, సంతోష్, మల్లేశం, రంజిత్, గంగమల్లయ్య, పోచాలు, రాజేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సాయుధ పోరాట తొలి అమరులైనటువంటి దొడ్డి కొమరయ్య గారి వర్ధంతిని పురస్కరించుకొని పెద్దలు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆనాడు దొడ్డి కొమరయ్య గారు చేసినటువంటి సాయుధ పోరాటం మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచింది. వల్ల మరి వారు చేసినటువంటి పోరాటం మరి తెలంగాణ యావత్ సమాజానికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వారు ఎప్పటికీ కూడా ఆదర్శప్రాయులే. మరి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు మరొక ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచినటువంటి దొడ్డి కొమరయ్య గారు మరి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా బీసీలకు ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు వారు ముందంజలో ఉండాలని చెప్పేసి అసమానతలను తొలగించి మరి నిజాం పాలకులకే మరి ఎదురు నిల్చుండి పోరాడినటువంటి గొప్ప పోరాట యోధుడు మరి దొడ్డి కొమరయ్య గారు. అటువంటి పోరాట యోధుడిని స్మరించుకోవాలని చెప్పేసి ఆనాడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి భవిష్యత్ తరాలు మర్చిపోకుండా ఉండే విధంగా దొడ్డి కొమరయ్య లాంటి మరి చరిత్రకారులను మరి వారు చేసిన మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛ వాయువులను, ఈ పోరాట పటిమను మర్చిపోవద్దని చెప్పేసి జయంతి వర్ధంతి కార్యక్రమాలను మరి అధికారికంగా నిర్వహించి భవిష్యత్ తరాలకు పరిచయం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పాలి. ఇవాళ బీసీలకు నిజంగా కూడా బీసీల పక్షాన పోరాటం చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇచ్చి బీసీలను అన్ని రంగాల్లో ఇటు రాజకీయంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా విద్యాపరంగా కావచ్చు, ఉపాధి పరంగా ముందుంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇటువంటి మహనీయుల పోరాటాలు మర్చిపోయి ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఆ సోయి కూడా లేకుండా ఇలా బీసీలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలు అయిపోయినాయి. బీసీల ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మరి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డిని మళ్ళా అదే పోరాటంతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన బీసీలకు స్వేచ్ఛ వాయువులు అందుతాయని చెప్పేసి తెలియజేస్తూ తెలంగాణకు ఎప్పటికైనా కూడా కేసీఆర్ శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ. తొలి అమరవీరుడు ఒక విధంగా నాడు తెలంగాణ ప్రత్యేక ఒక పాలిత రాష్ట్రంగా ఉండాలని చెప్పని ఉద్యమించినటువంటి యొక్క సాయుధ పోరాటం ఏదైతుందో ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పాట వేసిందని చెప్పక తప్పదని చెప్పంటూ నేను ఆనాడు నైజాం నిరంకుశ పాలన ఎదిరించి భూస్వామ్య పెట్టుబడి వర్గాలను ఎదిరించి ఏదైతుందో సామాజిక వెనుకబాటుతానికి గురైనటువంటి ఒక వర్గాలకు అండగా నిలిచే విధంగా పోరాటం చేసిన యోధుడు దొడ్డి కొమరయ్య గారు అని చెప్పంటున్నారు. వారి ఇవాళ 80వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ స్థానిక నాయకుడు సోదరుడు దయ్యాల మల్లారెడ్డి గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి జగిత్యాల జిల్లా తొలి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలైనటువంటి సోదరి వసంత గారు, అట్లే పాల్గొన్న కౌన్సిలర్ సోదరులు స్థానికంగా గంగాధర్ గారు, శివకేసరి బాబు గారు, అట్లాగే కోరకంటి రాము గారు, హరీష్ గారు, ఇతర స్థానిక నాయకులు మిత్రులందరికీ కూడా దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి పురస్కరించుకున్న వారికి నివాళులు అర్పించడం చెప్పి అంటున్నాం. ఈ తెలంగాణ ప్రత్యేక పాలిత రాష్ట్రంగా ఏర్పాటు కాబట్టప్పుడు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ కుల వృత్తులే కానీ సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వారి హక్కులకు పరిరక్షణ కల్పింపజేయడం జరుగుతుందని చెప్పని ఉద్యమించడం జరిగిందో అన్నాడు సాయుధ పోరాటంతో ఆరంభింపజేయబడ్డటువంటి ఉద్యమం ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో మలిదశ ఉద్యమంలో భాగంగా వారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో ఇవాళ ఆ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వర్గాలకు
న్యాయం చేసే ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్ళల్లో ఇవాళ రైతాంగమే కానివ్వండి, రైతాంగంతో పాటుగా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి కులవృత్తులకు సంబంధించిన వారి కానీ అందరికీ వారి యొక్క హక్కుల కల్పనలో భాగంగా ముఖ్యంగా రైతాంగంకి వీళ్ళ వ్యవసాయంపై ఆధారపడే వారందరూ కూడా రైతాంగమే చెప్పండి. వారికి మరి ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆలోచింప చేయలేని విధంగా ఇలా రైతు బంధే కానివ్వండి, రైతు బీమానే కానివ్వండి, ఇలా పెట్టుబడి సహాయంతో పాటుగా ఇలా పంటలకు కావాల్సినటువంటి సాగునీరు కానివ్వండి, విద్యుత్తును ఉచితంగా అందింపు చేయడమే కానివ్వండి, ధాన్యం సేకరణ కానీ అన్ని విధాలు తోడించడం జరిగింది. అట్లే కులవృత్తులను కూడా కాపాడే విధంగా వాళ్ళకు తోడించే విధంగా ఇలా యాదవ కొల్ల కుర్మలకు ఏదైతుందో వాళ్లకు గొర్రెల పెంపకానికి తోడ్పడమే కానివ్వండి, మత్స్య కార్మికులు గంగపుత్రులు ముద్రాజాకి ఏదైతుందో చేపల పెంపకానికి తోడ్పడమే కానివ్వండి, గీతా కార్మికులు తోడ్పడమే కానివ్వండి, ఇలా విశ్వబ్రాహ్మణులు తోడ్పడమే కానివ్వండి, కులవృత్తులు ఏవైనా కానివ్వండి అందరికీ అండగా నిలిచింది ఇలా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆచల పరీక్షలో ఊరేగింపచేసి ఇలా కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల కంటే మిన్నగా మరి సౌకర్యాలు కల్పింపు చేయడం జరుగుతుందని చెప్పని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారం రావడం జరిగిందో ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇలా అదనంగా కార్యక్రమాలు అమలు చేయడమే పక్కన పెట్టండి, గత ప్రభుత్వం కేసీఆర్ గారు అమలు చేసిన కార్యక్రమాలు కూడా అమలు చేయలేకపోతుందని చెప్పండి. ఇలా మరొక్కసారి ఏదైతుందో ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఉద్యమించడం జరిగిందో ఇలా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు మరొక ఉద్యమం చేపట్టాల్సిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పని భావించక తప్పదని చెప్పంటున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంతో ఏదైతుందో మన తెలంగాణ వాస్తవుల యొక్క ఆశయాలు మరి యొక్క ఆలోచన మన అభివృద్ధి సాధ్యమవుతున్న భావన వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఇవాళ దొడ్డి కొమరయ్య గారు మరి జగిత్యాల పట్టణానికి ఏదైతుందో ఒక దిక్సూచి కనపడుతున్న మనం ఉత్తర ప్రాంతం ఏదైతుందో వారందరికీ ఆదర్శంగా ఇచ్చే విధంగా ప్రతి సంవత్సరం జయంతే కానీ వర్ధంతే కానీ ఇక్కడ స్థానిక సోదరులు గొల్లకుర్మలు ఏదైతుందో దాన్ని కొత్త గొప్పగా ఘనంగా నిర్వహింపజేస్తున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.